హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము 9th రోజు జరిగిన టెట్ పేపర్ అయితే చూద్దాము. ఇది తెలంగాణలో జరుగుతున్న టెట్ 9th రోజు మార్నింగ్ షిఫ్ట్లో క్వశ్చన్స్ చూద్దాము. ఈ మార్నింగ్ షిఫ్ట్లో మనకి తెలుగు, ఈవీఎస్, సైకాలజీ బిట్స్ ప్లస్ కొన్ని ఇంగ్లీష్ బిట్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా వచ్చింది, మనకి ముందు సెషన్లో ఉన్న బిట్స్ ఏ బిట్స్ కామన్గా ఉన్నాయా లేదా, నెక్స్ట్ రాయబోయే వారికి ఏ విధంగా వస్తుంది అనేదైతే వీడియోలో చూడండి. మీకు వీడియో మొత్తాన్ని అయితే చూడండి, స్కిప్ చేయకుండా. రాసేవాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ మీరు చూసుకొని పోవాలి, ఏ టాపిక్స్ మీరు చూసుకొని పోవాలి అనేదైతే తెలుస్తుంది. ఇక మనకి చూద్దాము. ఫస్ట్ తెలుగు చూడండి. కుంటాల జలపాతం అందమైనది ఈ వాక్యము ఏ వాక్యము అని అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. చాలా వరకు క్రియా సహిత వాక్యాలు, క్రియారహిత వాక్యాలు అయితే ఇస్తున్నారు. ఇవి కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నవే ఇస్తున్నారు. ఇక పైలము అనే పదానికి అర్థం అడిగారు, జాగ్రత్త. ముఖ ప్లస్ అరవిందుడు ముఖారవిందుడు అని అడగడం అయితే జరిగింది. కులము అనే పదానికి నానార్థం అడిగారు, వంశం, శరీరము, ఊరు, ఇల్లు అనేది. శ్రీ అంటే ఇంతి, మగువ. ఇక అందు నన్ను అనేది విభక్తి. విభక్తుల నుంచి మనకి బిట్స్ అయితే వస్తున్నాయి. ఎవ్రీ సెషన్లో ఈ ఉన్నటువంటి మనకి 9 విభక్తులను అయితే చూసుకొని వెళ్ళండి. ఆంధ్రావళిని జయించినది ఎవరు? రాయపోలు సుబ్బారావు. ఆంధ్రావళిని రచించింది ఎవరు? రచించింది రాయపోలు సుబ్బారావు. మనకి ప్రతి సెషన్లో కవులు వాళ్ళ యొక్క రచనలు అడుగుతున్నారు. కవి పరిచయాన్ని అయితే మీరు క్లియర్గా చదువుకొని వెళ్ళండి. వాళ్ళ బిరుదులు, శతాబ్దము ప్లస్ వారి యొక్క రచనలు, నవల, కథ అని కూడా అడుగుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర పుష్పం కూడా అడిగారు. ఇక కేతనం అనే పదానికి అర్థము జెండా. క్రియారహిత ఇక పల్లెటూరి పిల్లగాడ పాఠంను రచించింది ఎవరు అని అడగడం జరిగింది. సుద్దాల హనుమంతు. బద్దెన రచన ఏమిటి? నీతి శాస్త్ర యుక్తావళి. కన్నుకొట్టు అనే జాతీయము అడిగారు. చేతులు కడుక్కోను అనే విద్యార్థకము. ప్రతి సెషన్లో నిషేధార్థకమైన ఇస్తున్నారు, విద్యార్థకమైన ఇస్తున్నారు. మీరు ఈ టాపిక్ని అయితే చూసుకొని వెళ్ళండి. ఆశ్చర్యార్థక వాక్యాలు ఇవి ఉన్నాయి కదా, ఒక సెషన్లో ఒకటి ఇస్తున్నారు, ఇంకొక సెషన్లో ఇంకోటి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకే రకమైన అచ్చులని ఏమంటారు అనేది అడిగారు. సవర్ణాలని అడిగారు. ఈ తెలుగులో మెయిన్లీ మీరు నెక్స్ట్ ఇప్పుడు రాయబోయే వాళ్ళు చూసుకోవాల్సిన టాపిక్స్, ఫస్ట్ మీరు కవులు, కవి పరిచయాలు నేర్చుకోండి. కవి పరిచయంలో ఉన్నటివి అన్నీ. ఇక నెక్స్ట్ పాఠంని రచించిన రచయిత ప్లస్ పాఠము, ప్రక్రియలు. ఇవి ఈ టాపిక్స్ మీరు చూసుకోండి. ఇక మనకి జాతీయాలు ప్లస్ తెలంగాణ పదాలు, ఈ రెండిటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఈ రెండు మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో 6th, 7th వాటిలలో ఉన్నాయి కదా, అవి చూసుకోండి. ఇక మీరు గ్రామర్ విషయానికి వస్తే పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతులు, వికృతులు ఇవి ఉన్నాయి కదా, ఉత్పత్త్యార్థాలు, ఇవన్నీ మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఉన్నాయి. 6th, 7th, 8th నుంచి ఎక్కువగా ఇస్తున్నారు. అవి మొత్తం చూసుకొని వెళ్ళండి. మీరు ఈజీగా అయితే రాయగలుగుతారు ఎగ్జామ్ని. తెలుగు 30కి 30 అయితే తీసుకోవచ్చు. ఇక మెథడాలజీ విషయానికి వస్తే మనకి బోధనోపకరణాలు ఉన్నాయి కదా, బోధనం, వార్షిక ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, ఈ మూడిట్లలో ఏదో ఒక ప్రణాళిక గురించి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక 2009 ఆర్టీఏ చట్టం గురించి ఒక బిట్ అయితే వస్తుంది. ఇక తెలుగులో మనకి దృశ్యోపకరణాలు, శ్రవణోపకరణాలు ఉన్నాయి కదా, వాటి నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. ఇంకొకటి మనకి కంటి చూపు మేర, పలుకు మేర ఉన్నాయి కదా, ఆటి నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ఇవి మెథడాలజీకి సంబంధించి. ఇక ఇంకొక మనకి సంగ్రహణాత్మక మూల్యాంకనం ఉంది కదా, మూల్యాంకనం నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది. అందుకని మీరు మెథడాలజీలో ఆ టాపిక్స్ చూసుకొని వెళ్ళండి. ఇక కంటెంట్‌కి సంబంధించి ఇవి ఫోకస్ అయితే చేయండి. మీరు 30 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. పేపర్స్ ఓవరాల్‌గా మనకి ఈజీగానే వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ 90 అబోవ్, 100 అబోవ్ కూడా చేస్తున్నారు. 110, 120 కూడా చేస్తున్నారు. ఇంగ్లీషు ఇవన్నీ ప్రీవియస్ పేపర్స్ నుంచే ఎక్కువగా వస్తున్నాయి. నేను ఆల్రెడీ ఛానల్‌లో మీకు తెలుగు, సైకాలజీ ప్లస్
కంటెంట్ కూడా అప్‌లోడ్ అయితే చేశాను సోషల్ బిట్స్. అవి కూడా మీరొకసారయితే చెక్ చేయండి. వాటి నుంచి యాజ్ ఇట్ ఈజ్‌గా మనకి బిట్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా తెలుగులో పద్యం గూడా ఇస్తున్నారు. ఆ పద్యం కూడా ఇచ్చి కొన్ని క్వెషన్స్ ఇస్తున్నారు. అవి కూడా చాలా ఈజీవే ఇస్తున్నారు. ఒక సెషన్‌లో అయితే ఇంతకుముందు ప్రీవియస్‌లో జరిగిన పేపర్‌ని ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇంగ్లీష్ విషయానికొస్తే ఇంగ్లీష్‌లో మనకి ఎక్కువగా ఆర్టికల్స్, ప్రపోజిషన్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వీటి నుంచి ఎవ్రీ సెషన్‌లో ఒక బిట్ అయితే వస్తుంది. అవి గూడా ఈజీగానే ఇస్తున్నారు. ఆపోజిట్ వర్డ్స్ అవి గూడా ఇస్తున్నారు. అవైతే మీరు చూసుకొని ఎళ్ళండి. ఇక సైకాలజీ విషయానికొస్తే సైకాలజీలో ఆర్‌టీఏ చట్టం నుంచి బిట్ అయితే ఎవ్రీ సెషన్‌లో ఒక బిట్ అయితే వస్తుంది. దీంట్లో ఉన్న సెషన్‌లు మొత్తం అయితే మీరు చూసుకొని వెళ్ళండి. యత్నదోష సిద్ధాంతము, ఇక్కడ కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఈ 2 సిద్ధాంతాలలో నుంచి మార్నింగ్ కార్యసాధక స్కిన్నర్ గురించి ఇచ్చారనుకోండి, ఈవినింగ్ యత్నదోష సిద్ధాంతం ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకని ఈ 2 సిద్ధాంతాలను మీరు క్లియర్‌గా చూసుకొనైతే వెళ్ళండి. అన్నీ సైకాలజీలో మనకి అప్లికేషన్ మెథడ్‌లో క్వెషన్స్ అయితే ఇస్తున్నారు. నేను సైకాలజీ పేపర్‌ని మీకు ఐకార్డ్‌లో ఇస్తాను. అవి చూడండి, అవి ప్రాక్టీస్ చేయండి. అన్ని అప్లికేషన్ టైప్ ఉన్న క్వెషన్స్ ఆ సైకాలజీ పేపర్‌లో ఉన్నాయి. ఆ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. కొన్ని యాజ్ అండ్ టీజ్‌గా గూడా ఆ పేపర్‌లోటివే ఇస్తున్నాడు. నేను 3 పేపర్స్ పెట్టాను. ఆ 3 పేపర్స్‌ని మీరు ఛానల్‌లోకెళ్ళి చూడండి. టీజీ టెట్ 2005 అనైతే ఇచ్చాను. సైకాలజీ బిట్స్ అని. అవి మీరు ప్రాక్టీస్ చేయండి. మినిమమ్ దాంట్లో 10 బిట్స్ దాకా అయితే వస్తాయి. మీకు 10 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. ఇక 'పియాజే', 'కోల్బర్గ్' ఈ రెండింట్లో నుంచి మనకి ఏ ఒక ఒక 2 బిట్లు ఒక్కొక్క సెషన్‌లో అడుగుతున్నారు. ఒక్కొక్కసారి ఒకటే అడుగుతున్నారు. 'పియాజే' గురించి అడుగుతున్నారు. లేకపోతే 'కోల్బర్గ్' గురించయితే అడుగుతున్నారు. ఇక వికాసము, పరిపక్వత నుంచి కూడా ఎవ్రీ డే ఒక బిట్ అయితే వస్తుంది. ఒకటి కాదు 2 బిట్లయితే వస్తున్నాయి దాంట్లో నుంచి. ఇక పరిశీలన పద్ధతుల గురించి కూడా అడుగుతున్నారు. అభ్యసనకు సంబంధించిన లెసన్‌లో అభ్యసన బదలాయింపుల నుంచి ఎవ్రీ డే ఒక ఒక క్వెషన్ అయితే వస్తుంది. ఇక సంఘర్షణల నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ సంఘర్షణలు ఇక్కడ బోధన అభ్యసన బదలాయింపులు ఇవి 2 అయితే మీరు చూసుకొని ఎళ్ళండి. ఇక స్మృతి, విస్మృతి నుంచి కూడా బిట్లయితే రావడమే జరిగింది. ఈ కార్లర్ రోజెస్, బండూరా, వైగాట్స్‌కి నుంచి ఎక్కువగా క్వెషన్స్ అయితే వస్తున్నాయి. వీటి నుంచి కూడా వి వి ఇవి కూడా మీరు చూసుకొనైతే వెళ్ళండి. ఇక ఈవీఎస్ విషయానికొస్తే మనకి ఫుడ్ మైల్ అంటే ఏమిటి అనేది ఇచ్చారు. ఆహార ఉత్పత్తి. ఇక శ్వాసక్రియ మీద ప్రశ్నలు ఇచ్చి జతపరచుము అనైతే ఇలా క్వెషన్ అయితే అడిగారు. రాష్ట్రపతి పాలన మనకి 356 గురించైతే అడిగారు. మిగతా ఉన్నాయి కదండీ 352, 360 కూడా చూసుకొని వెళ్ళండి. పర్వతారోహుడు పైకి వెళ్ళేటప్పుడు శ్వాస అందకపోవడానికి కారణం ఏంటి అనైతే అడిగారు. నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు అయితే అడిగారు. కలరా అవి. ఇక బంగాళదుంప, అల్లం, ఉల్లిపాయ రూపాంతరం చెందటం కాండం వలన, దేని వలన వీటి గురించి కూడా మనకి టెక్స్ట్ బుక్‌లో టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్ ప్రకారం అయితే అడుగుతున్నారు. ఇక 20 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వద్ద టైము ఉదయం 10 గంటలైతే తూర్పు రేఖాంశము వద్ద 40 డిగ్రీల వద్ద టైం ఎంత అనైతే ఈ క్వెషన్ అడిగారు. రేఖాంశాలు, అక్షాంశాల నుంచి ఎవ్రీడే ఒక బిట్ అయితే వస్తుంది. ఇక భోగత్ జలపాతం ఎక్కడ ఉంది? మునుగులో ఉంది. రుద్రమదేవిని చంపిన వ్యక్తి ఎవరు అయితే అడిగారు? అంబదేవుడు. ఇక మనకి రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యం నుంచి బిట్ వస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యము ప్లస్ కాకతీయ సామ్రాజ్యం నుంచయితే బిట్లయితే వస్తున్నాయి. మనకు విదేశీ యాత్రికులు ఎవరొచ్చారు అని అడుగుతున్నారు. వాళ్ళు స్థాపించిన కట్టడాల గురించి అడుగుతున్నారు. వాళ్ళ ఆస్థానంలో ఉన్న కవుల గురించి కూడా అడుగుతున్నారు. ఇవి చూసుకోండి మెయిన్ పాయింట్స్. మొఘలుల కాలంలోని జప్తు రెవెన్యూ విధానం ఏ విధంగా ఉంది అనేది ఇచ్చారు. బలవంతంగా రైతుల నుండి వసూలు చేస్తారు. ఇక కృత్రిమ అవయవ మార్పిడి గురించి అయితే ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఎప్పుడు స్థాపించారు అనేది ఇచ్చారు. 1947కు ఆగస్టు 29. ఎర్ర రక్త కణాల జీవిత కాలం ఎంత? 120. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరు అంటే డొమింగో ఫిస్. ప్ర ఒక ప్రతిబింబము
ముద్రానేత్ర పటం మీద సుమారు ఎన్ని సెకన్లు మాత్రం ఉంటుంది అనేది ఇచ్చారు. 1/6 సెకన్లు. ఇలా ఈ కంటికి సంబంధించినవి కూడా ఎవ్రీ సెషన్‌లో ఒక బిట్ అయితే వస్తుంది. మీరు ఇక మ్యాథ్స్‌లో మనకి వచ్చే టాపిక్స్ ఏమేంటి అంటే, ఇక కాసాగు, గాసాగు నుంచి, అకరణీయ సంఖ్యల నుంచి, ఇక మనకి ఏది అతి పెద్ద సంఖ్య ఏంటి? అతి చిన్న సంఖ్య ఏంటి? అని క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. ఇక అమ్మకము విలువ, కొన్న విలువ ఇవి ఉన్నాయి గదా! ఆ టాపిక్స్ నుంచి కూడా ఎక్కువగా అడుగుతున్నారు. మీరు మ్యాథ్స్ అయితే అంత నాకు క్వెషన్స్ ఫేమ్ అనేది కరెక్ట్‌గా లేవు కాబట్టి అవైతే నేను చెప్పలేకపోతున్నాను. ఇక ఈవీఎస్‌లో మీరు ఈ మొత్తం మనకి ఈవీఎస్ అయినా, మ్యాథ్స్ అయినా మీరు చూసుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే మెయిన్ మనకి సిక్స్త్, సెవెంత్, ఎయిత్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు. నైన్త్, 10థ్ అనేది 1 ఆర్ 2 బిట్స్ మాత్రమే వస్తున్నాయి. ఇవి ఈ 3 క్లాసెస్‌కి సంబంధించిన హ్మ్, మీరైతే అన్నీ చదువుకొనైతే వెళ్ళండి. ఇక మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ ఈ నైన్త్ క్లాస్‌లో ఈ నైన్త్ రోజు జరిగిన షిఫ్ట్‌లో ఏమైనా క్వెషన్స్ మీకు తెలిస్తే అవి కామెంట్‌లో అయితే పెట్టండి. ఆన్సర్స్ ఎవరైనా తెలిస్తే ఆన్సర్స్ పెడతారు. మీరు క్వెషన్స్ ఇంకా వీటికి కంటిన్యూషన్‌గా ఏమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇక మీకు వీడియో నచ్చితే గిన లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ ఇవ్వండి. ఎందుకంటే మేము ఈ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అటు తెలంగాణ, ఇటు ఏపీకి సంబంధించిన టెట్, డీఎస్సీకి సంబంధించిన క్లాసెస్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్, సిలబస్ అన్నీ అప్‌లోడ్ అయితే చేశాము. ఇవన్నీ మీరు చూడండి. ఇవి చాలా యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ ఉన్నాయి. మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వాటిని గూడా మీరు చెక్ చేయండి. ఇక ఓవరాల్‌గా మనకి పేపర్స్ అయితే ఈజీగా వస్తున్నాయి. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఈ ఇంపార్టెంట్ టాపిక్స్‌నైతే చూసుకొనైతే వెళ్ళండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. మేము ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాము. ఇక మిగతా రేపు ఎవ్రీడే జరిగిన సెషన్స్ పేపర్స్ అన్నీ ఉన్నాయి. మీ సెషన్ ఏదుందో అదైతే చూసుకోండి. మిగతా సెషన్‌లోయి కూడా చూసుకోండి రాయని వాళ్ళు. రాసేవాళ్ళు అన్ని పేపర్స్ ఒకసారి చెక్ చేయండి. ఓవరాల్‌గా ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా ఇస్తున్నారనేది మీకు తెలుస్తది. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు మీరు రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థాంక్ యూ.